వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను వంకాయ టమాటా కర్రీ చేయబోతున్నాను. ఈ కర్రీ రైస్, రోటీ, చపాతీ, పూరి దేంట్లోకైనా అదిరిపోతుందండి. ఒక్కటి మాత్రం చెప్పగలను, ఈ కూర కోసం కొద్దిగానైనా మనము ఎక్కువ తింటాము. ఈ వంకాయ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇందుకోసం నేను 1/2 కేజీ వంకాయలు తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి ఉప్పు నీటిలో వేసుకొని సైడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయ వేసి తాలింపుని వేసుకోవాలి. ఈ తాలింపుని బాగా వేయించుకోవాలి. తాలింపు బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనము ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక ఆనియన్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఈ ఆనియన్ ముక్కలు కలర్ మారేంత వరకు మనము వేయించుకోవాలి. చూడండి, కలర్ మారినాయి ఆనియన్స్. ఇప్పుడు మనము ఒక 3 టమాటాలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 1/2 కేజీ వంకాయలకి ఒక 3 టమాటాలు మీడియం సైజు సరిపోతాయండి. ఇప్పుడు రుచికి తగ్గ ఉప్పు వేసుకుందాము. ఒకసారి కలుపుకొని టమాటాలు బాగా మగ్గిపోయేంత వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టి ఉడికించుకుందాము. చూద్దాం, టమాటాలు బాగా దగ్గర పడినాయి. ఒకసారి కలుపుకుందాము. ఫ్రెండ్స్, మొదటిసారి మీరు ఈ వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనము ఉప్పు నీటిలో వేసుకున్నటువంటి ఈ వంకాయల్ని తాలింపులో వేసుకుందాము. ఈ తాలింపు వంకాయ ముక్కలకి బాగా పట్టేటట్లు కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇది సింపుల్ కర్రీ అండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అదేవిధంగా కొద్దిగా పసుపు వేసి మరోసారి కలుపుకుందాము. ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యన మూత పెడుతూ వంకాయని బాగా ఉడికించుకోవాలి. చూద్దాము, మూత తీసి ఒకసారి కలుపుకుందాము. వంకాయ ఇంకా ఉడకాలండి. ఇట్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మూత పెట్టి మరి కొద్దిసేపు మగ్గిద్దాము. చూద్దాము, వంకాయ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనము కారం వేసుకోవాలి. మీరు ఎంత కారం తినగలరో దానికి అనుగుణంగా కారం వేసుకోండి. వంకాయ ఉడికిన తర్వాతనే కారం వేసుకోవాలి, గమనించగలరు. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకుందాము. మీకు గ్రేవీ ఎంత అవసరమో దానికి అనుగుణంగా వాటర్ వేసుకోండి. మూత పెట్టి మరి కొద్దిసేపు మగ్గిద్దాము. చూడండి, ఆయిల్ పైకి తేలుతూ ఉంది. ఇప్పుడు మనము కచ్చా పచ్చాగా దంచుకున్నటువంటి 4 ఎల్లిపాయల్ని దంచి ఈ విధంగా కూరలో వేసుకోవాలి. దీనివల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా వంకాయ కూరకు పట్టేటట్లు బాగా కలుపుకోవాలి. చూడండి, కర్రీ సూపర్గా తినాలనిపిస్తుంది. సూపర్గా ఉంది. కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీరతోని గార్నిష్ చేసుకుందామండి. ఒక్కసారి కలుపుకుందాము. ఎమ్మి కర్రీ రెడీ అయిపోయింది. వంకాయ టమాటా కర్రీ రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.